సో క్లబ్ ఫుట్ని మనము ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మనము బిడ్డ పుట్టిన వారం 10 రోజులకే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ట్రీట్మెంట్ విల్ ఇన్వాల్వ్ సీరియల్ కాస్టింగ్స్ అని చెప్తాము. వీటిని పాన్సిటీ కాస్టింగ్స్ అని కూడా అంటాము. ఈ పాన్సిటీ కాస్టింగ్ వేసే ముందు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ పిరానీ స్కోరింగ్. సో ఈ స్కోర్స్ వల్ల మనకి సివియారిటీ ఆఫ్ ద క్లబ్ ఫుట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఈ స్కోరింగ్ వల్ల ముందు ఎంత సివియర్గా ఉండింది, దాన్ని ఎంత బాగా మనం కరెక్ట్ చేసామనేది కూడా మనకు ఒక అబ్జర్వేషన్ తెలుస్తుంది. సో మనము స్టార్టింగ్ వారం లేదా 10 రోజుల్లో మనం కాస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 to 6 వీక్స్ ఏదైతే మనం కాస్ట్ చేస్తామో దాన్ని సీరియల్ కాస్టింగ్స్ అని అంటాము. ఈ కాస్టింగ్స్ ద్వారా మనము సంపూర్ణంగా సిటీవీని కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత తొందరగా సిటీవీ కాస్టింగ్స్ని స్టార్ట్ చేస్తారో అంత బెటర్గా మీకు రిజల్ట్స్ కనిపిస్తుంది. కొన్నిసార్లు మనకి అవగాహన లేనందువల్ల లేదంటే మనం నెగ్లెక్ట్ చేసినందువల్ల చాలామంది తరచూ మనకి 6 monthsకి 1 yearకి 2 yearsకి వస్తుంటారు. వాళ్ళకి కూడా మనము ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాస్టింగ్సే వేసి చూస్తాము. ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం స్టార్టింగ్ కన్జర్వేటివ్ ఒక 5-6 కాస్ట్, యూజువలీ 5 to 6 కాస్ట్ 1 week అపార్ట్, అంటే వారానికి ఒక కాస్ట్ తరఫున మనము సిటీవీ కాస్టింగ్స్ చేస్తాము. సో మనకి బై ది ఎండ్ ఆఫ్ 5th, 6th కాస్ట్ అంటే మనకు 5 నుంచి 6 వారాల తర్వాత ఏదైతే కాస్ట్ చేస్తామో దాని తర్వాత ఒక స్మాల్ సర్జరీ ఉంటుంది. అంటే దీన్ని టీనోటమీ అని కూడా అంటాము. సో ఈ టీనోటమీ తర్వాత ద సబ్సిక్వెంట్ కాస్ట్ విల్ బీ ఫర్ 3 weeks ఫాలోడ్ బై ఫిజియోథెరపీ అండ్ డీబీ స్ప్లింట్, ఫుట్ అబ్డక్షన్ బ్రేస్ అని చెప్తాము. ఈ ఫుట్ అబ్డక్షన్ బ్రేస్ని మనము డే అండ్ నైట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 months వాడతాము. దాని తర్వాత కంటిన్యూస్ ఓన్లీ నైట్ అంటే రాత్రిపూట మాత్రమే 4 years వరకు వాడతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. మనం కన్జర్వేటివ్గా ఆపరేషన్ చేయకుండా ఈ ట్రీట్మెంట్ ఫాలో చేస్తాము. సో వాట్ అబౌట్ ది ఆపరేటివ్ ప్రొసీజర్స్? మనం ఇందులో ఏమేం సర్జరీస్ చేయాల్సి ఉంటుంది? ఓకే, మనకి సిటీవీస్ యూజువలీ మనకి తరచూ పోస్చరల్ సిటీవీ అంటాము. అండ్ సిటీవీ సిటీవీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పోస్చరల్ క్లబ్ ఫుట్ అని అంటాము, ఇడియోపతిక్ క్లబ్ ఫుట్ అంటాము, సిండ్రోమిక్ క్లబ్ ఫుట్ అంటాము. పోస్చరల్ క్లబ్ ఫుట్లో ఏమవుతుందంటే యూజువల్లీ సిటీవీ ఉంటుంది, కాకపోతే దాన్ని మనమే మ్యానిపులేట్ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు. ఇడియోపతిక్ క్లబ్ ఫుట్ యూజువల్లీ ఇడియోపతిక్ అంటే మనకి కారణం తెలియదు, ఎందుకు వస్తుందో అనే కారణం మనకి తెలియదు. సో ఇది మోస్ట్ కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఈ ఇడియోపతిక్ క్లబ్ ఫుట్ని మనం కంప్లీట్గా కరెక్ట్ కూడా చేయగలుగుతాము. అండ్ సిండ్రోమిక్ క్లబ్ ఫుట్ ఈజ్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ సమ్ ఆఫ్ ది సిండ్రోమ్స్ లైక్ క్యూటిస్ లాక్సా కానివచ్చు, లార్సన్ సిండ్రోమ్ కానివచ్చు, అండ్ అసోసియేటెడ్ స్పైనల్ అబ్నార్మాలిటీస్ లైక్ స్పైనా బైఫిడా కావచ్చు, అండ్ పోలియోమైలైటిస్ కానివచ్చు, అండ్ వేరియస్ అదర్ న్యూరలాజికల్ కండిషన్స్. సో మనకి వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ సిండ్రోమిక్ ఆర్ ఇడియోపతిక్ క్లబ్ ఫుట్ని మనం కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తాం. వెరాస్ సిండ్రోమిక్ క్లబ్ ఫుట్స్ని డిపెండింగ్ అపాన్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తర్వాత విల్ హ్యావ్ టు ప్లాన్ ఫర్ సర్టన్ సర్జరీస్. ఈ సర్జరీస్ ఎలా అంటే మనము బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 4 years మనం కరెక్ట్ చేయాలనుకుంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎంఎస్టిఆర్స్, పోస్టరోమీడియల్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అని చెప్తాము. ఈ సర్జరీస్ ద్వారా మనము సిటీవీని కరెక్ట్ చేయొచ్చు. లేదు మనం ఇంకా కొంచెం లేట్గా వచ్చారు మన దగ్గరికి అంటే కనుక దెర్ ఆర్ ఎలిజారో టెక్నిక్ వెరెన్ మనము ఎలిజారో ఫ్రేమ్ వేసి స్లోగా డిఫార్మిటీని కరెక్ట్ చేయగలుగుతాం. అండ్ దెర్ ఆర్ అదర్ ఆస్టియోటమీస్ ఆల్సో, అంటే మనము ఎముకల్ని ఆస్టియోటమీ అంటే కట్ చేసి ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసి వాటిని ఫిక్స్ చేస్తాం.
సో దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ సర్జరీ.